గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆహా, మన కొత్తగా పెళ్ళైందని ఊరంతా బస్సులేస్తారా? మేడం, బస్సు వచ్చే వరకు నిలబడే ఉండాలి. హాయ్ కుమార్. హాయ్ 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 హాయ్. ఫైన్, థ్యాంక్ యూ. ఎవరు ఆవిడ? నా మిస్సెస్ రా. ఓ, ఐఎమ్ సారీ. నమస్తే అండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పడం కాదురా, నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. మేం చేసే గౌరవ మర్యాదలకు ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. ఓకే? బాగుందండి. మీరెంత ఫ్రెండ్స్ అయితే మాత్రం నన్ను పరాయిదాన్ని చేసి మీలో మీరే మాట్లాడుకుంటే సరిపోతుందా? అన్నయ్య గారు, నా పేరు సుధా. మీ పేరేంటి? ఐఎమ్ విజయ్. భలేవాడి అన్నయ్య. నిన్ను మర్చిపోయాను అనుకున్నావా? రండి. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. చూసారా, రాక మీరు వస్తే ఆ ఊర్లో లేకుండా పోయారు. క్యాంపుకని వెళ్లారు. కబుర్ లేదు కదా, ఉత్తరం కూడా రాయలేదు. అసలు నేను బాధపడతాననే ఆలోచన కూడా లేదా మనిషికి. మా వృత్తే అంతమ్మా. ఒక్కోసారి ఎవరికి చెప్పకుండా, అయిన వారికి కూడా తెలియకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరమ్మా సుధా? ఆయన స్నేహితుడు బాబాయ్. మా బాబాయ్ నాకు తోడుగా ఉండటానికి వచ్చారు. అయ్యో, నించోబెట్టి మాటలతోనే సరిపెట్టేస్తున్నాను. కూర్చోండి, కాఫీ తెస్తాను. బాబాయ్, నువ్వు మాట్లాడుతూ ఉండు. అలాగేనమ్మా. బాబాయ్ గారు. ఏం బాబు? మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? దాని జీవితం నాశనం అయ్యి దాని పరిస్థితి తెలిసి కనిపెట్టుకుండాలని ఇక్కడికి వచ్చుంటున్నాను బాబు. ఎవరుండి మాత్రం ఏమి లాభం? అంటే ఆయన ఇంకా క్యాంప్కి వెళ్ళినట్టే అనుకుంటుందా? అవునమ్మా, ఎప్పటికప్పుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూనే గడుపుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, కుశల ప్రశ్నల తర్వాత ముందు కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. హడావిడిగా చేశాను. ఎలా ఉందో ఏమిటో. ఆయన మీద బెంగతో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. పంచదార సరిపోయిందా? సరిపోయిందమ్మా. నిజంగా? నిజంగా. మీకు? సరిపోయిందండి. కూర్చోండి, పర్వాలేదు. చూడండి, ఆయనకి ఇన్ని రోజులు క్యాంప్ ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే ఏం పోయింది? నేనేమైనా ఆయన కొరుకు తింటానా? వాడు ఎప్పుడు అంతేనమ్మా. ఏ విషయం ఎవరికి చెప్పడు. నీకు దూరంగా ఉండటం వాడికి మాత్రం ఇష్టం అంటావా? అందరూ అలాగే చెప్తారు. నువ్వేం చేస్తావో చూస్తాను. చూడు, పెళ్ళయ్యాక నా కష్టం ఈ అమ్మాయికి రాకుండా చేస్తే చాలు. సిగ్గుపడకండి, నాకంతా అర్థమైంది. మీ పేరేంటి? రాధ. చాలా బాగుంది. చూడండి, మీ పెళ్లికి నెల రోజుల ముందుగానే మాకు చెప్పాలి. అప్పుడు ఆయన గారిని క్యాంపులకి గింపులకి వెళ్లకుండా కట్టి లాక్కొస్తాను. కుమారింటికి వెళ్లి ఆ మతిలేని దాన్ని ఈ నంబర్ 1 గాడు పరామర్శ చేశాడన్నమాట. వీడు ఈ రూట్ లో వస్తున్నాడు అంటే మెల్లిమెల్లిగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకొస్తున్నాడన్నమాట. మొక్కను మానవకుండానే తుంచెయ్యాలి. అది తెలివైన వాళ్ళ స్పెషాలిటీ. డేవిడ్, ఇప్పుడు వాడే చూడు. నమః శివాయ.
ఏమిటి ప్రసాదం తీసుకురాకుండానే వచ్చారు పూజారి గారు? మన దొంగ భక్తికి తోడు ప్రసాదం ఒకటి తక్కువైందా? కష్టాలన్నీ నావి, సుఖాలన్నీ నీవి అయిపోయాయి. వెయ్యో పెగ్గు. ఈ మాస్క్ తగిలించుకుని ఆ పూజారి లాగా నటించడం ఎంత నరకంగా ఉందో నీకు తెలుసా? అసలు పూజారిని చంపకుండా మాటలతోనే లొంగ తీసుకుని ఉంటే వాడిప్పుడు మనకి పనికి వచ్చేవాడు, నీకు కష్టం తప్పేది. నేనేం వాడిని సరదాగా చంపానా? మనం పెట్టిన షరతులకు వాడు లొంగలేదు, అందుకే వాడిని సఫా చేశాను. ఎప్పటికైనా సరే నా దేశానికి పోయినప్పుడే శాంతి, సుఖం. పక్షుల ద్వారా వచ్చిన మెసేజ్ ఇదిగో. బ్రహ్మకు కూడా తెలియని గొప్ప పద్ధతిని కనిపెట్టినందుకు ఆ సుప్రీంని మెచ్చుకోవాలి. చాలా పెద్ద ప్లానే వేశాడు సుప్రీం. ఆల్ రైట్. నిన్ను చంపడానికి వచ్చిన మనుషుల్ని ఎవరు పంపారో ఏమన్నా ఆచూకీ తెలిసిందా? లేదు, ఒక్కడూ దొరకలేదు. అందరూ పారిపోయారు. ఆ వ్యాన్ ఎవరిది? రత్నం పికిల్స్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గోవిందరావు గారిది. ఇవాళ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. పళ్ళు పూలు కొనడానికి బహుశా బజార్కు వచ్చి ఉంటుంది. ఐసి. నన్ను చంపడానికి వచ్చే మనుషులు ఆ వ్యాన్లోనే వచ్చారు. వాట్? వ్యాన్ అతను అయినంత మాత్రాన మనుషులు అతని వాళ్ళు కనక్కర్లేదుగా. ఆఫ్టర్ ఆల్ హి ఈజ్ ఎ జెంటిల్మన్. అవునో కాదో ఈవేళ పార్టీలో తేల్చుకుందాం. నమస్కారం గోవిందరావు గారు. నమస్కారం. నమస్కారం. నీ ఇల్లు ఇవాళ విరగబూసిన మామిడి తోటలా కళకళలాడిపోతుందండి గెస్టులతోటి. మీరు కూడా నిండుగా గుమ్మడికాయలా ఉన్నారు. వెజిటబుల్ వీరాస్వామిని పేరెట్టుకున్నందుకు నీ కంటికి మనుషులందరూ కాయగూరలా కనిపిస్తారేమిటయా? ఈయనెవరు? ఇతను వరుసకి మా బావమరిది. కాకినాడలో పుట్టిన కాకరకాయ కాశ్మీర్ వెళ్ళినట్టుగా దొండపాడులో పుట్టిన మావాడు దుబాయ్లో సెటిల్ అయి బిజినెస్ చేస్తున్నాడు. అసలు పేరు హనుమంతు. అక్కడ మామూలులంతా వీడిని ఏ మంతు అని పిలుస్తారు. ఒరే మంతు, గోవిందరావు గారా? ఓ మంతు గారు, సరిగ్గా మా అబ్బాయి పుట్టినరోజు మంతులోనే మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషం. వీరు మా హితులు, స్నేహితులు, పురోహితులు. इसी तरह पुरोहित हमारा दुबई में नहीं देखा. बहुत खुशी की बात है. మీది చెయ్యి చాలా గట్టిగా ఉంది. కొబ్బరికాయలు కొట్టి కొట్టి గట్టిపడింది. పట్టుకుంటేనే తెలుస్తుంది మీరు గట్టివారు అని. ఓం నమ శివాయ. బుజ్జిబాబు, నువ్విలా అల్లరి చేస్తుంటే ఆ సింగుగాడు వచ్చి నిన్ను పట్టుకుపోతాడరా. నా మాట విని కేక్ కోయి. కొయ్యను. నువ్వు నా నవల సచ్చు వేయడానికి ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చెయ్యాలి, అప్పుడు కొయ్యాలి. ఇది ఎక్కడి గొడవరా? నీ కోసమని నేను బ్రహ్మాండమైన బర్త్డే పార్టీ. ఈ బర్త్డే పార్టీ నా కోసం అరేంజ్ చేయలేదు. మరి నీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించడానికి అరేంజ్ చేసుకున్నావు. కేక్ కోయి నాయన. కొయ్యను. మరి పేలుస్తా. ఏమిటి ఏదో దీర్ఘంగా పరిశీలిస్తున్నారు? అబ్బే ఏమీ లేదు సార్. మీది పచ్చడి జాడి చూస్తున్నా. చాలా కాలం అయింది మీది ఆంధ్రకారం రుచి చూసి. అలవాటు లేని వాళ్ళు రుచి చూస్తే నష్టాలానికి అంటిపోతుంది. నాకు కొంతవరకు అలవాటు ఉంది. మిగతాది మీది సహాయం ఉంటే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీకు పూర్తిగా తెలియజెప్పాలనే నా ఆశయం. ఖుషికి బాధ. ఏమిటయా మీరిద్దరు పప్పు ఆవకాయలా కలిసిపోయారు? ఒక వర్గం వాళ్ళం కదా, ఎక్కడో అక్కడ కలుసుకోవాలి, కలుసుకుని మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మీరు కలుసుకోవడాలు తెలుసుకోవడాలు చేసే లోపల అక్కడ దబ్బకాయలారి ఎగుమతి అయిపోతుంది, నిమ్మకాయలారి దిగుమతి అయిపోతుంది. ఆ పక్కన పొట్టకాయలారి ప్రాబ్లం పక్కన ఉండనే ఉంది. శుక్రియా. వాడు నిజంగానే దుబాయ్ బాబు అనుకుంటున్నావా? నేను ఎదవననుకున్నావా? మరి వాడు నంబర్ 1 అని ఎప్పుడో పసిగట్టాను. రాస్కెల్స్. బెండకాయలో పురుగులున్నా పర్వాలేదు కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి ప్రమాదం. వి మస్ట్ అరెస్ట్ దెం ఇమ్మీడియట్లీ. నో, వాడిని అరెస్ట్ చేయడం వలన వాడితోనే సరిపోతుంది. కానీ వాడి వెనకాల ఏదో ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందన్న అనుమానం. ఒక ఐడియా. ఆ ఫ్యాక్టరీని సోదా చేస్తే వాళ్ళ రహస్యాలు బయటపడవచ్చు. ఏమంటారు? అమ్మో, అదంత సులువైన పని కాదు. నో, చాలా సులువైన పని. ఎలా?
మన పిచ్చి బుజ్జి ఉన్నాడుగా, వాడిని రెచ్చగొడితే వాడే చూపిస్తాడు దారి. వాచ్మ్యాన్ కమ్ హియర్. బాబుగారు మీరా? అవును. ఇవాళ ఫ్యాక్టరీ సెలవు అండి, అందుకే వచ్చాం. ఓపెన్. కానీ పెద్దయ్య గారు పర్మిషన్ లేకుండా. ఎవరా పెద్దయ్య? ప్రస్తుతం మేమే పెద్దయ్య. నువ్వు గాని తీయకపోయావో నిన్ను, మీ పెద్దయ్యని, మధ్యని, అందరయ్యని స్మగ్లింగ్ కేసు ఇరికించి జైల్లో తోంచేస్తాను. చూసావా రాధా మరి ప్రతిభ? యు ఆర్ గ్రేట్ బుజ్జి, గ్రేట్. ప్రొసీడ్. రాధా, ఇదే మా ఫ్యాక్టరీ, చూపిస్తాను రా. కమాన్. టన్ టన్ టన్. ఇదే మా పచ్చళ్ళ ఫ్యాక్టరీ, సుందర స్వరూపం. ఓ మ్యాంగో. రాధా, దీన్నే మామిడికాయ అంటారు. కోసి కారం పెడితే ఆవకాయ పచ్చడవుతుంది, ముగ్గేస్తే మామిడి పండు అవుతుంది. ఓకే, కమాన్. నార్త్ కెమికల్స్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ ఫ్రైడే.
వెల్కమ్ మిస్టర్ సుప్రీం, వెల్కమ్. మీరు మా దేశానికి మన స్థావరానికి విచ్చేసినందుకు నా హృదయపూర్వక సుస్వాగతం. ఆల్ రైట్ మిస్టర్ గోవిందరావు, నేను ఇక్కడికి వచ్చింది ఆహ్వానులు పార్టీలో అందుకుని ఆనందించడానికి కాదు. ఐ వాంట్ రిజల్ట్స్. అనుకున్న ప్రకారం ఆపరేషన్ జరిగిపోవాలి. ఇండియన్ హిస్టరీకి ది ఎండ్ ఏర్పాటు కావాలి. అలా జరిపించవలసిన బాధ్యత నీది. ఎస్ సుప్రీం, మీరు చెప్పిన నాటికి నేను అనుకున్న పని పూర్తి చేస్తాను. మరి మీరు నాకిస్తానన్నది బహుమానం ఆ. ఇచ్చే తీర్తాము సక్సెస్ కి బహుమతి ఇచ్చే మేము ఫెయిల్యూర్ కూడా బహుమతి ఇచ్చే తీర్తాము. Thank you. వీళ్లే కదా ముఖ్యమైన నీ దేశపు అనుచరులు. ఎస్ సుప్రీం. వెరీ గుడ్. రాబోయే నా పుట్టినరోజు కానుకగా ఈ స్పెషల్ స్వీట్స్ ఒక్కొక్కటిగా మీ నోట్లో వేసుకోండి. మింగేయండి. మింగేశారు. కమాన్ టేక్ ఇట్. సుప్రీం, ఎందుకు నవ్వు? ఇవన్నీ ఎందుకు ఇచ్చావు తెలుసుకోవచ్చా? వై నాట్? వీటిలో ఒకటి మినీ ఆటం బాంబ్. అది ఎవడు తినాడో తెలియదు కానీ దాని తినవాడు మాత్రం కాసేపట్లో పేలిపోయి చస్తాడు. సుప్రీం, ఏమిటా దారుణం? Shut up! This is not దారుణం. This is the lesson. ఏజెంట్ నంబర్ 1 అనేవాడు మన ప్రయత్నాలకి అడ్డుపడుతూ ఉంటే ఇంతవరకు చంపలేకపోయారు. Why? వాడు మన రహస్యాలు తెలుసుకొని నీ ఫ్యాక్టరీలో వచ్చి పోయిన వాడిని మీరు ఏమి చేయలేకపోయారు. Why? మన లేటెస్ట్ ఆపరేషన్ న్యూస్ తెలుసుకొని పోయిన వాడిని మీరు అంతం చేయలేకపోయారు. Why? Because of this inefficient fellows. వీళ్ళ అసమర్థతే అందుకు కారణం. కనుక ఒకరి డెత్ మిగిలిన వాళ్ళకి లెసన్ కావాలి. దిస్ ఈజ్ ఎ లెసన్ టు ఎవరిబడి మిస్టర్ రావ్. ఆ నంబర్ 1 సంగతి ఏమిటో నేను తెలుస్తాను. మన మెసేజ్ చదివిన వాడు మన అనుకున్నది పాడు చేయడానికి తప్పకుండా వస్తాడు. ఆ మిషన్ తో పాటు వాడు కూడా డిస్ట్రాయ్ అయిపోవాలి. పిచ్చివాడ, నిక్షేపంగా నీ దేశస్థుడు చేతిలో చావడం ఇష్టం లేక పట్టుబట్టి పరాయవాడి చేతిలో నడి రోడ్డులో దారుణంగా బలైపోయావు. దేశభక్తితో చచ్చిన నీకు ఈ దేశస్థునుగా నీకేమివ్వగలను? పిడికెడు మట్టి తప్ప. నా మాట నేను నిలబెట్టుకోవడం నా స్పెషాలిటీ. వెరీ గుడ్. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏమిటది? మన విజయ్ ఎక్కడున్నాడో ఇది చెప్తుంది. ఎలా? జస్ట్ వెయిట్. నార్త్. సో అవర్ విజయ్ ఇస్ ఎట్ నార్త్. కమాన్.
ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చి ఆగిపోయారేమిటి? Keep this. వాట్ హ్యాపెన్? Just wait. చూడమ్మా, నేనిచ్చిన మాత్ర వల్ల ఈ 12 గంటలు ఊపిరి పీల్చకుండా ఉండగలుగుతున్నాడు. పైగా యోగాభ్యాసం తెలిసిన మనిషి. అతనికి ఏం భయం లేదు. ఈ కంప్యూటర్ నడుస్తున్నంత కాలం అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. నా లెక్క ప్రకారం మరో 2 నిమిషాల్లో పైకి లేస్తాడు. షూర్. మై గాడ్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇంతసేపు కళ్ళు తెరవలేదంటే బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నారు. నథింగ్ హ్యాపెన్. ఆహా ఆహా, డ్యూయెట్ బాగుందయ్యా. కాకపోతే ఆనప్పాలు వేస్తే పొట్టగాయలు కాసినట్టుగా నువ్వు చెయ్యాల్సిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి? ఏమిటి ఆటపాట మొదలెట్టు, అనుకున్న పని పక్కన పెట్టేసావా? పక్కన పెట్టడం కాదు మిస్టర్ వీరస్వామి, పాటలు పాడుతూనే చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మాకున్న టాలెంట్. నా ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. రాధా, నువ్వు పని చేయాలి. పద. ఎప్పుడు 4 గోళ్ల మధ్య కూర్చుంటే ఏం బాగుంటుంది? ఇలా బయటకు వస్తే ప్లెజెంట్ గా ఉంటుంది. ఏమో రాధా, ఆయన లేకుండా నేను ఎప్పుడూ ఇలా బయటికి రాలేదు. నువ్వు బలవంతం చేసావు కనుకే వచ్చాను. సర్లే, వాళ్ళతో పాటు కూర్చుంటే మన వంటగది తప్ప ఏం చూడలేవు. ఆ ప్లేస్ ఎంత బాగుంది. ఆయనలా ఉన్నారేంటి? ఎవరు? అవును, ఆయనే. ఏమండి? 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 థ్యాంక్ యూ. సుధా, కుమార్ కోసం కంటతడి పెట్టకూడదమ్మా. అంతటి మనిషిని తలుచుకుని గర్వపడాలే తప్ప బాధపడకూడదమ్మా. కుమారు ప్రాణం తీసింది దేశద్రోహులు. అందుకు కారణం వాళ్ళకు ప్రమాదం అయింది. ఏదో ముఖ్యమైన విషయం తెలుసుకుని ఉంటాడు కుమార్. చూడమ్మా, కుమార్ ఆఖరి నిమిషంలో నీతో ఏమైనా చెప్పాడా? గుర్తు చేసుకో, చెప్పమ్మా.
ఆయన ఇంటికి వచ్చి ఇది నా చేతికిచ్చి రహస్యంగా దాచమన్నారు. కుమార్ చనిపోలేదమ్మా. తాను అనుకున్నది సాధించడానికి ఈ సాక్ష్యం రూపంలో బతికున్నాడు. ఈ ఆధారం ఒక్కటి చాలు వాళ్ళ ఆటలు కట్టించి ఈ దేశాన్ని కాపాడడానికి. రాధ, నువ్వు సొద్దగ్గరే ఉండు. మిస్టర్ విజయ్, మర్యాదగా కారాపు. ఓ బాబాయ్ గారా, ఏమిటలా వచ్చారు? పరామర్శించి పోదామని. ఓ థ్యాంక్ యూ. వాతావరణం చాలా బాగుంది కదా? చాలా బాగుంది. దిగుదామా? ఓ కారాపు. షూర్ బాబాయ్. గెట్ డౌన్. బాబాయ్ గారి విశ్వరూపం ముందే ఊహించాను. దశావతారం తర్వాత ఇది 11వ అవతారమా? ఈ అవతారం నువ్వు సుధ దగ్గర తీసుకున్న కెమెరా గురించి. ఆ కెమెరా నాకు తక్షణ హ్యాండ్ ఓవర్ చెయ్యి. ఓ అయ్యో, దెన్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, వాట్? కెన్ ఐ రిలాక్స్? టర్న్ దట్ సైడ్. థ్యాంక్ యూ. ఉత్త కెమెరా ఏం చేసుకుంటావురా బాబాయ్, ఫిల్మ్ లేకుండా? సార్ సార్ సార్, ఇదిగో సార్ మన రహస్యాల ఫోటోలు తీసిన కుమార్ కెమెరా. గుడ్. నిన్ను సుధ దగ్గర వదిలిపెట్టినప్పుడే తెలుసు ఈ బాబాయ్ పాత్ర ఏదో ఒకటి సాధిస్తుందని. దీనిలో ఉన్న ఫిల్మ్ డెవలప్ చేసి తీసుకురండిరా. సార్ సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు తెలుసు పని అయిన తర్వాత మాట్లాడే ముఖ్యమైన విషయం. అది కాదు సార్, నేను చెప్పేది ఒక్కసారి వినండి పని సార్. అవ్వగానే అకౌంట్ సెటిల్ చేయడం మా బాధ్యత కాదు, ఆచారం. అది కాదు సార్, నేను చెప్పేది అబ్బా, ఏంటంటే నీకు ఎంత కావాలో అడగవయ్యా, అదేమీ నా ఊహను మించిపోదులే. సార్ సార్, నెంబర్ 1 పేమెంట్ ఇవ్వడంలో నేనెప్పుడు ఇది నువ్వు ఊహించుండవు బాబాయ్. సార్, ఇందులో ఫిల్ లేదు సార్. ఇజ్ ఇట్? ఇదేమిటయ్యా? కుమార్ కెమెరాలో పక్షి తీర్థం ఫోటోలా? పక్షి తీర్థమా? ఈ పక్షి తీర్థం ఫోటోలయా? ఓహో, ఇతనెవరు? పూజారంటావా? ఈ పూజారి ఫోటో. ఐసే. ఈ పూజారి కుటీరం. ఓహో, ఐ గాడ్, దేవుని గుడిలో పూజలు చేసే పూజారి చేతుల్లో వైర్లెస్ సెట్. మిస్టర్ వీరస్వామి, ఆ విద్రోహుల చర్యలకు చేష్టలకు శ్రీపక్షి తీర్థానికి ఏదో ముఖ్యమైన సంబంధం ఉండి తీరాలి. యు ఆర్ రైట్. ఆ పక్షులు సామాన్యమైనవి కావని నా నమ్మకం. ఎస్, ఆ పక్షుల గురించిన వివరాలు తెలుసుకుని వాటిని మనం పట్టుకోగలిగితే తప్పకుండా మనకి రహస్యం దొరుకుతుంది. ఈ విషయంలో మనకి సహాయపడగలిగేది ఆ పక్షుల పాపన్న. ఏంటా కోతలు చీతులు పుట్టుకు వాటి పెట్టిన ఎందుకలా ఆడుతావు? నా పక్షులతోటి అత్యవసర సమావేశం చేస్తానా? నాలి పిట్ట, ముద్దుల తట్ట, సోకుల గొట్ట, ఇటు తాగటాను మంచినీళ్ళు పట్టాయే. సరేలే, నా జీవితం నీ గోలతోనూ నీ పిట్టల గోలతోనూ తెల్లారిలా ఉంది. ఈ పిట్టలతో స్నేహం చేసి నువ్వు లొట్టి పెట్టలా తయారయ్యావు. వస్సన పెట్టగుడ్డట్ట. నువ్వు సిలక పచ్చివి, నేనేమో గోరింక పచ్చివి. నువ్వు ఆడ్డాగవే, నేను మగడాగను. నువ్వు కౌజు పెట్టవే, నేను గౌజు పెట్టవే. ఇద్దరు కలిసి కిచకిచా కిచకిచా కిచకిచా. సర్లే, నీ పిచ్చికి తరసా నువ్వు పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్ల పాప లేరు. ఈ పిట్లని మన పిల్లలే కదా, ఆటకే పాలిచ్చుకో. నీళ్ళిచ్చుకో, నీళ్ళిచ్చుకో. ఊరో పెట్టగుడ్డట్ట. ఎవరో డబ్బుల బాబులో ఉన్నారు, మంచి బేరమే కొట్టచ్చు పెట్ట. దండాలండి బాబు గారు. ఏమిటా ఆ కూతలు? ఓ, పక్షి భాషలో ఎలా ఉన్నావు అడుగుతున్నావా? అదేంటండి బాబు గారు, పక్షి భాషలో కులాసాగా ఉన్నావని చెప్తున్నావయ్యా. ఈ బాబు గారు ఎవరండి? నిప్పుకోళ్ళ ఉన్నారు. ఏయ్, నిప్పు కోడి అంటావు, కాసేపు నీటి బాతు అంటావు.
ఏటి బాబు ఈ ఆకులు అచ్చు చీరడి తెల్ల ఉంటాయి. బాబు మీకు ఏటి కావాలి అడగండి, అన్ని ఇచ్చేస్తాను. ఏంటే నువ్వు ఇచ్చదే? లోపల పాలు పెట్టి నీళ్ళు వస్తుంది, దాని ఇష్టం చూసుకో. నా పెట్ట గుడ్డెట్ట. నీ పెట్ట గుడ్డెట్టది ఆడవదు. దర్మిస్కా బాబు, పాల పెట్లున్నాయి, గోరింకలున్నాయి, కౌతులున్నాయి, బాతులున్నాయి, బఠానీ పెట్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. మీకు ఏటి కావాలో అడగండి బాబు, అన్ని చూపించేస్తాను. చూపించాలి, నేను ఉన్నాను కదా. ఏంటి నువ్వు చూపించేదే? లోపలికి వెళ్ళి బాబు గారు తీసుకులెట్టరా. ఏం కావాలి అడగండి బాబు. పావురాలు కావాలా, పరదలు కావాలా, చిలకలు కావాలా, కోడి పెట్టలు కావాలా? ఇవేమి కావు. శ్రీపక్ష తీర్థంలో వాళ్ళే పక్షుల గురించి నీకేమైనా తెలుసా? కల్లా కప్పలు తెల్లగద్దలు బాబు, సల్లగద్దలు. ఇదిగో ఆ జాతికి చెందినవే, కాకపోతే మగపచ్చులు, ఈ ఆడపచ్చులు. వాటిని ఎలాగైనా ఆకాశం నుంచి కిందకి దింపాలయ్యా. అమ్మో, జరిగే పని కాదండి. వలెత్తి కొరికేస్తాయి, ఉచ్చులెత్తే కరిచేస్తాయి. మంచి ఆలోచన అయ్యా. ఇంత పని మీద వచ్చిన మనల్నే ఒక ఆడది ఆకర్షించేసిందే. ఈ ఆడపక్షులను ఉపయోగించి ఆ మగపక్షుల్ని ఆకాశం నుంచి కిందకి దింపితే పంగలకైనా దెబ్బకు పడిపోయిన పనస పండులా ఉంటుందయ్యా. వెరీ గుడ్ ఐడియా. మిస్టర్ పిటల్, 1 సెకండ్. ఏంటి బాబా? రేపు శుక్రవారం సరిగ్గా ఉదయం 7 గంటలకు నువ్వు ఈ ఆడపక్షులతో సహా మాతో వస్తే మన ముగ్గురం కాపు కాసి వాటిని పట్టుకో. కరెక్ట్. ఏమంటావు? థ్యాంక్ యూ. ఏంటి బాబు, తీర్థపోతులు ఇంకా రానేలేదు. ఇంటి పొచ్చులకి తింటెట్టుకుని ఏలైపోనాదే. అవి ఇంకా రాలేదంటే నీ పక్షుల మీద నాకు అనుమానంగా ఉందయ్యా. ఇంతకీ ఆడపక్షులేనా? అల్ల పచ్చులు. అయితే తప్పకుండా వస్తాయి, కొంతసేపు వెయిట్ చేయి. వీరస్వామి, అటు చూడు. వెరీ గుడ్. ఎలాగైనా సరే మన చేయి తడిపోకూడదు. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఏమిటి వెతుకుతున్నావు? ఏమిటయ్యా ఇదంతా గందరగోళంగా ఉంది? దిస్ ఈస్ కోడ్ మెసేజ్. ఇలాంటి పేపర్స్ నేను ఒకసారి గోవిందరావు ఫ్యాక్టరీ లో చూశాను. ఐ నో ఇట్. దీనిలో ఏం రాసిందంట? జస్ట్ ఎ మూమెంట్. ఈ కోడ్ మెసేజ్ ప్రకారం ఈ నెల 13వ తారీఖున బర్క్లీ దొర అనే వాడిని సుప్రీం పంపిస్తానంట. గోవిందరావుకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బు వాడి చేతే పంపిస్తారంట. ఐ సీ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ బర్క్లీ దొర డేట్ ముందుకు మారుస్తున్నాం. త్వరగా మనమే అక్కడికి వెళుతున్నాం. వాళ్ళ రాతల్ని మార్చి వాళ్ళ పక్షులతో వాళ్ళకే పంపిస్తున్నాం. మిస్టర్ బర్క్లీ ద్వారా బెస్ట్ ఆఫ్ లక్. ఇక్కడికే వస్తా అన్నాడు, కనుచూపు మేరలో ఎక్కడ కనపడడం లేదు. సార్ అచ్యుత్,
అయ్య బాబోయ్ పారాసూట్ అండి. ఏడ్చోలే, మాకు తెలుసు నువ్వేం కొత్తగా పరిశీలించక్కర్లేదు. పారాసూట్ వీడు పెట్టుబట్టుకు దిగుతున్నాడు అంటే అచ్చంగా వీడు బర్కిలీ దొరే. అయ్య బాబోయ్ అచ్చంగా పొలంలో పెట్టిన గడ్డి బొమ్మలాగా ఉంటాడండి. ఏడ్చోలే, ఈ మాట వాడు విన్నాడంటే వాడు దిగడు, అటు నుంచి అటే పోతాడు. హాయ్. వెల్కమ్ 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 టు యువర్ కమ్ బర్క్లీ దొరా, మై గడ్డి గోవిందం. వెల్కమ్ టు ద గ్రేట్ ఫారినర్ బై ది ఇండియన్ ఫ్రమ్ ది ఇండియన్. వెల్కమ్. ఓహో, దరిద్రము దరిద్రము దరిద్రము. శుభ్రముగా తెలుగు భాషలో మాట్లాడవచ్చు కదా? అయ్యయ్యో, అమ్మ బాబోయ్, మీకు తెలుగు భాష వచ్చా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఒక్క తెలుగు భాష ఏమిటి, ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడగలము. కాకపోతే మూడుకొక భాష మాట్లాడుతూ ఉంటాం. మూడుకొక భాష. ఎస్, మేము ఆనందం వస్తే అరేబియా, చిరాకు వస్తే చైనా, కోపం వస్తే కొరియా, నవ్వు వస్తే నేపాలి, ఒళ్ళు మణితే ఓసి బిసా, పిచ్చి కోపం వస్తే కసా బిసా. మామూలుగా ఉంటే మీ భాషలోనూ మాట్లాడుతూ ఉంటాం. చాలా సంతోషం బర్క్లీ దొర గారు. అసలు మీరు దిగ్గానే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి కింద మీద పడిపోవలసి ఉంటుంది అనుకున్నాను. వస్తాదు పెట్టేందుకోరా. ఆ పెట్టిలేవు. నో నో నో, మీకు ఇష్టమైనది మేము తెస్తామన్నది కోట్ల కొలది ఈ పెట్టెలో ఉన్నది. పని అయిన తర్వాత ఇది మీ చేతిలో, అంతవరకు ఇది మా చేతిలో. తొరస్తాడు ఇదే గదిలో దిగుతాడు అని నిన్న నుంచి డాన్స్ కట్టిస్తున్నాడు డాడీ. ఎవడా దొర? పచ్చళ్ళు అమ్ముకోవలసిన డాడీకి ఆ దొరతో సంబంధం ఏమిటి? ఇది నా ఇల్లు, మీ ఇల్లు కూడా అనుకోండి. తమరు హాయిగా ఆనందంగా ఈ పెట్టి ఇక్కడ ఎక్కడైనా పెట్టి ఈ ఇంట్లో దర్జాగా ఉండొచ్చు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా దర్జాగానే ఉంటాను, నువ్వేమి చెప్పక్కర్లేదు గోవిందం. మిస్టర్ అయ్యా గోవిందం, చిత్తం. ఫాస్ట్. నేను వచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అమ్మమ్మ దొరగారు, అక్కడే తమరు కొంచెం నన్ను మన్నించాలి. మీరు రేపటికి వస్తారు కదా అని స్థావరంలో ఏర్పాట్లన్నీ రేపటికి చేయించారు. ఓ రోజు మీరు ముందు వచ్చేశారు. అయినా పోయిందేమీ లేదులేండి. మీరు హాయిగా ఆనందంగా మందు విందు తీసుకుందాం. మీరు అలా భాషలో కోపడిపోతే నేను బాధపడిపోతాను. ఐఎమ్ సారీ, మీకు బయట భాషలో తెలియదు. నేను అత్యవసరంగా ఫార్ములాని చూడాలి. ఐ వాంట్ టు సీ దట్ ఫార్ములా ఇమిడియట్లీ. బాబు కోపడకండి, రేపు చూపిస్తానన్నాను కదా. ఈ ఒక్కరోజు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఓకే. అమ్మయ్య, ఇదిగో దొర, చిట్టి సింగు, దొరగారికి గెస్ట్ రూమ్ చూపించు. దివ్యమైన భోజనం ఏర్పాటు చేయండి. పెట్టిన చేతికి ఇవ్వండి. కోపడదు తీసుకెళ్ళండి. అమ్మ దొర నా కొడక, కర్ణుడికి కవచ కుండలాల్లాగా ఆ పెట్టిన్ని ఒంటికి అంటించేసుకున్నావన్నమాట. నువ్వు సామాన్యుడు కాదు, అందుకే నిన్ను పంపారు నా మీదకి. నేను కూడా తక్కువ తినలేదులే. ఆ పెట్టేమిటో దాని వ్యవహారం ఏమిటో మొత్తం తెలుసుకున్నాకే నీ ఫార్ములా వ్యవహారం. బాత్రూమ్ ఎక్కడా? అది అలాగే వెళ్ళండి. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏమిటి డాడీ డాకు మకార్ సింగ్ లాగా వస్తున్నాడు? నా కన్ను గప్పడం నీ తరమా? నువ్వు కన్ను మూస్తే నే కన్ను తెరుస్తా. వీడొచ్చేలోగా ఈ పెట్టె వ్యవహారం ఏమిటో బాగా నువ్వా? ఏమిట్రా దీనికేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చెక్కడం కాదు, అనుమానం వచ్చింది. దొరగారి పెట్టు నువ్వెందుకు తెస్తున్నావు? నేను పెట్టి తెరవడం ఏమిటి? లేనిపోను కూతలు. ఫారెన్ పెట్టి కదా, బాగుందని చూస్తున్నా. అయితే నువ్వు ఈ పెట్టి తెరు, నేను ఆ పెట్టి తెరుస్తా. ఏమిట్రా ఈ దరిద్ర కుట్టలరి? గోవిందం,
వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏం లేదు దొరగారు, వీడు మా అబ్బాయి, తమకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. అబద్ధం. మేం పెట్టెలు కెలకటానికి వచ్చాం. కెలకడమా? హే, వాట్ ఇస్ మెant బై దిస్ కెలకటం? కెలకడం అంటే దొరగారు ఆదో రకమైన జబ్బండి. ఈ మధ్య మా వాడికి వచ్చింది మందు ఇప్పిస్తున్నాను. డాడీ, దొంగ డాడీ, దొర దొంగ, దొంగ డాడీ. రేయ్ సింగు, వీడిని పట్టుపో. దొంగ డాడీ. బాబా రండి. పం. త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మన పని మీద వచ్చిన బర్క్లీ దొరవారు పూజారి గారు. పూజారి గారు, దొరగారిని మన స్థావరం దగ్గరికి తీసుకెళ్లి మరి ఆ ఫార్ములా వ్యవహారం అది మాట్లాడాలి కదా. మరి పెట్టే తొందర ఏమొచ్చింది, వారిని విశ్రాంతి తీసుకొనివ్వండి. హ్మ్, ఈలోగా మనం చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవును, నా కన్ను నా చెయ్యి ఒక్కసారి ఎవరి మీదన్నా పడితే వాడు ఏ రూపంలో ఉన్నా గుర్తుపడతాయి. వాడు బర్క్లీ దొరకాదు. ఆ? నంబర్ 1. నంబర్ 1. కొంప ములిగిందిరా దేవుడా. అసలే ఆ పెట్టె సంగతి తేలకి నేను చూస్తుంటే ఈ కొత్త అనుమానం ఒకటి పెట్టావా? ఈ నంబర్ 1 మన సుప్రీం ఎప్పుడో చంపేశాడు. వాడి శవాన్ని నేను దగ్గరుండి పూడ్పించాను. వాడు బతుకొచ్చాడంటావేమిటి? బతికున్న వాళ్ళని చంపడం మన అలవాటైతే చచ్చి బతకడం వాళ్ళకలవాటు. నా అనుమానం ఎప్పుడూ తప్పు కాదు. నేను శ్మశానానికి వెళ్లి నిజం నిరూపణ చేసుకొస్తాను. చేసుకురా, ఈలోగా పెట్టి విషయం. తొందరపడ్డావో కథ అడ్డం తిరుగుతుంది. నా నమ్మకం ఎప్పుడూ తప్పు కాదు. కంగ్రాట్స్. నువ్వు తెలియగల వాడివని తెలుసు, ఇంతకు తెగిస్తావని కూడా తెలుసు. నువ్వు రోగు అయితే నేను నంబర్ 1. చచ్చి బతికిన నువ్వు నెంబర్ 1. చచ్చినా బ్రతికినా నేను ఎప్పుడూ నంబర్ 1.
ఏమిటయ్యా అర్జెంటుగా రమ్మని మెసేజ్ పంపించావు, ఏమైంది? పూజారి గారు పాప హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు, పరామర్శిస్తామని పిలిచారు. వీడా పూజారి? ఏ వీడే పూజారి. ఆ? బాగానే ఉన్నాయా, కానీ వీడు కనిపించకపోయేసరికి వాళ్ళకి మన మీద అనుమానం వస్తే? వాడు లేడని అనుమానం, నేను బెర్క్లీతో కాదని అనుమానం వాళ్ళకి కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ మాస్క్ వేసుకోవాలి, ఇవాళ నుంచి పూజారివి కావాలి. నేనా? ఎస్, నువ్వే. ఉంటాడి అయ్యా. ఓకే, కమాన్, గెట్ రెడీ. ఎలా ఉంది? పూజారి గారు, నేను బెర్క్లీతో కాదని అనుమానం మీకు వచ్చింది కదా? అనుమానం తీరింది, నివృత్తి అయ్యింది. ఓ నివృత్తి అయింది. నేనే పొరపాటు పడ్డాను. చనిపోయిన నంబర్ 1 శవం అక్కడే ఉంది. ఎంత చల్లటి మాట చెప్పావయ్యా. ఇదిగో నీ మాట విని ఆ దొరం నేనేమైనా అనుంటే కొంపలు మునిగిపోయేవి, పెట్టి సంగతులు అంతే. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల ఆ దొరం నేనేమీ అనలేదు. అనకపోతేనేమి, నన్ను అవమానించడం నాకు అర్థమైపోయింది. మన మాటలు వాడు విన్నాడు, వాడు అనవలసిన మాటలు అనేశాడు. ఆ దరిద్రగొట్టు భాషలో ఆ ముక్కలకి అర్థమేమిటో తెలిస్తావదు. ఓరి దౌర్భాగ్యుడా, నన్ను తిడతావేమిటి మధ్య? నేను తిట్టడం కాదు, వాడు తిట్టిన తిట్టుకు అర్థం అది. ఓరి దౌర్భాగ్యుడా, నువ్వు అనవసరంగా నన్ను అనుమానించావు, ఒక క్షణం నీ ఇంట్లో ఉండాలంటున్నాడు. అదేదో శుభవార్తలాగా చెబుతావేమిటి? నిన్ను తగలయ్యా, వాడు పోతే కూడా పెట్టిపోతుంది. ఇదిగో నువ్వు వెళ్ళి ఏదో చక్రం అడ్డేసి వాడిని ఆపు చేయబోయా, ఏదో ఆపు చేయి. వెళ్ళు వెళ్ళు. నువ్వా? నువ్వు నోరెత్తితే మూతి కుట్టే. వాళ్ళ మూతులు కుట్టాయి. వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళ భాషరా? అసలు అది భాషేనా? వాడు దొరేనా? నువ్వు మా డాడీవేనా? ఏయ్, నా కర్మకాలికందిరా మీ అమ్మ నిన్ను. చిచి, రేయ్, నువ్వు ఇక్కడి నుంచి పోరావు, దండం పెడతాను. రేయ్, సింగు. మిరపకాయ తిన్న కాకిలాగా అలా అరుస్తాడు. ఇంతకీ ఏమంటాడు దొరా? తప్పు నాదని చెప్తే ఒప్పుకున్నాడు. ఎలాగైనా అతన్ని సరదా అయిన మూడ్లో పెడితే కరేపాకు గంపలో కాకరకాయ వస్తా. ఎలాగా ఈ లంపటం నుంచి బయటపడడం? వీడి భాష ఏమిటో నాకు తెలియదు. భాషతో చంపేకిరా బాబు. ఏం కావాలి తమకు? ఎలా రావడం నాకు తెలిసి. ఎవరంకుల్ మంగోల్ భాషలో మాట్లాడుతున్నారు? ఒంగోలులో కాదమ్మా, ఆ గదిలోంచి మాట్లాడుతున్నాడు. ఒంగోలు కాదంకుల్, మంగోల్. మంగోల్ భాషలో ఎవరు మాట్లాడుతున్నారు అంటున్నాను. ఓ దొరగారు నా గెస్ట్ గా దిగాడు. వాడు ఏదేదో అరుస్తాడు, అది నాకు అర్థం కాదు. ఆడు అచ్చారు చచ్చిపోతాడేమో నాకు బెంగట. అదేమిటి అట్లాగే నువ్వు కూస్తున్నావు? నీకు ఆ భాషగానే వచ్చేమిటి? తెలుసు అంకుల్, నేను ఫారెన్ లో ఉన్నప్పుడు ఇంచుమించు అన్ని భాషలు నేర్చుకున్నానులే. ఎక్స్క్యూజ్ మీ. కేరళ కేరళ. చూడమ్మా రాధ, ఆ దొర మనకు బాగా కావలసిన వాడు. అడ్డమైన భాషల్లోనూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నన్ను హడలు కొట్టేస్తున్నాడు. నువ్వు భాష తెలిసిందాను గనక నువ్వు అతని దగ్గరికి వెళ్ళి కాస్త ఊసు పలుకు ఆడి కొంచెం శాంతపరచు. అలిగా అతను వెళ్ళిపోయాడా నా కొంప గుణమైపోతుంది. సారీ అంకుల్, నాకు అమ్మమ్మ అంత మాట అనకు. ఇది నా చావు బతుకుల సమస్య. నీ మేలు నా జన్మలో మర్చిపోలేను. నువ్వు వెళ్ళి వాడిని కొంచెం మూడ్లో పెట్టమ్మా.
ఓకే అమ్మయ్యా వెళ్ళమ్మా వెళ్ళు ఏ కసి కా కస్మే అంకుల్ ఐ డోంట్ లైక్ ఇట్ అమ్మా ఏమైందమ్మా ఏవో అరుపులు వినిపించే తప్ప విషయం ఏమిటో నాకు మీరు బోధపడలేదు. చెప్పారు ఏదో కష్టంలో ఉన్నారు భాష ప్రాబ్లం లేదు సరే అన్నాను అంతేగాని పాడమంటే పాడడానికి ఆడమంటే ఆడడానికి ఐ డోంట్ లైక్ దిస్ బ్లడీ థింగ్ అమ్మా అమ్మా నేను ఈ దేశానికి 4 కాలాల పాటు సేవ చేయాలంటే వాడి కోపం రాకూడదు. నువ్వు ఆడినా పాడినా నా కోసం కానీ వాడి కోసం కాదు తల్లి. వాట్ అమ్మా, అంకుల్ కాదనకు 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 సరే హలో సుప్రీం, నేను అన్న మాట నిలబెట్టుకున్నాను. మనం తయారు చేసిన ఫార్ములా ఈ రోజే డెన్కి తీసుకెళ్లి బర్క్లీ దొరకిచ్చేస్తున్నా. నేను డన్ నుంచే మాట్లాడుతున్నాను. డెన్ నుంచా? వచ్చింది బర్క్లీ కాదు. అలాగా? అవును బర్క్లీ కాదు. కాదా? నెంబర్ 1. నంబర్ 1 ఇదేమిటి? ఆ పూజారి గారు నంబర్ 1 బతికాడు అన్నాడు, తర్వాత చచ్చాడు అన్నాడు. ఇదేమిటో నాకు అంత అయోమయంగా ఉంది. షడా వాణ్ణి ఏమి చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు వెంటనే బయలుదేరినా. వస్తున్నాను. ఇట్స్ ఎ చేస్. సినిమాలో ఒక రియల్ చేస్. కార్ వెర్ ఇస్ కార్? ముందు మా నాన్న, వెనక మీ లవ్వర్. ఇందులో ఏదో తెలియని కిట్టుకుంది. పద, ఐ వాంట్ టు చేస్. వెల్కమ్ నంబర్ 1, వెల్కమ్. నువ్వు చాలా తెలివైన వాడివని, అసాధ్యుడివని, ఏదో ఒక విధంగా ఇక్కడికి వస్తావని నేను ముందే ఊహించాను. అందుకోసమే నీ కోసం ఎదురు చూస్తున్నాను. చరిత్రను మొదలు పెట్టడంలో
నువ్వు నంబర్ 1, దానికి ముగింపివ్వడంలో నేను నంబర్ 1. దేశం కోసం ప్రాణాలు వదిలే మనిషిగా నిన్ను దేశం గుర్తించకపోయినా నేను గుర్తుంచుకుంటాను. షూట్! స్టాప్ గోవిందరావు, స్టాప్. సుప్రీం, తెలివైన శత్రువుని తక్షణమే చంపేయడం ఉత్తమం. చేతికి చిక్కిన శత్రువు గురించి భయపడ్డం పిరికితనం అనిపించుకుంటుంది. ఇక్కడికి వచ్చిన నంబర్ 1 ప్రస్తుతం మన గెస్ట్. అతన్ని గౌరవించడం మన బాధ్యత. వెల్ సెడ్ మై డియర్ సుప్రీం. చూడు గోవిందరావు, ఒక విదేశీయుడికి తెలిసిన అతిథి మర్యాదలు నీకు తెలియకపోవటం చాలా సిగ్గుచేటుగా ఉంది. హవెవర్, వెరీ నైస్ టు మీట్ యు. మిస్టర్ గోవిందరావు, మరొక గంటలో మనం జరగబోయే ఒక గ్రేట్ ఈవెంట్ కు ఆడియన్స్, ఐ విట్నెస్, అతిథులు లేరని ఇప్పటి వరకు ఫీల్ అయ్యాను. కానీ నంబర్ 1 రాకతో నా కోరిక తీరింది. అతనికి ఇన్నేళ్ల మన శ్రమ, కృషి ఏమిటో డీటెయిల్ గా తెలియజేయి. మన గొప్పతనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతను. గో ఆన్ మిస్టర్ రావ్. ఓకే, కమాన్ నంబర్ 1. విత్ ప్లెజర్. కమాన్. జీవనదులని పేరు పొంది మన దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ప్రపంచం ముందు నిలబెట్టిన మహత్తర నదులవిగో అవి. వాటి వలన పంటలు పండుతున్నాయి, చెట్లు చేమలు పెరుగుతున్నాయి, మన దేశంలో మనుష్యులు బ్రతుకుతున్నారు. అలా సుభిక్షంగా మనం బ్రతకడం ఇష్టం లేని మా సుప్రీం దేశ ప్రభుత్వం ఆ నదీ జలాలను నిస్సారంగాను, వాటి కారణంగా ఏమీ పండని విధంగాను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ప్రొసీడ్ మిస్టర్ రావ్, ప్రొసీడ్. రైట్స్ ఆన్. ఈ బాధ్యత నాకు అప్పగించారు. yes for a big payment. నా తరతరాలకి సరిపడ్డ కిరాయి పరాయి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈ దేశాన్నేమిటి ప్రపంచాన్ని నాశనం చేసే బాధ్యతని తీసుకుంటాను. yes he's the man. Mr. Govindarav, please show every part of this den to our beloved guest. వెల్కమ్ మిస్టర్ నంబర్ 1. ఇక్కడ తయారయ్యే ఆ ఫార్ములా హెచ్ ద్రవం ఆ గొట్టాల ద్వారా బయట సిలిండర్స్ లోకి వెళుతుంది. అదిగో ఆ యంత్రాన్ని చూడండి. ఈ పరికరాలన్నింటినీ పని చేయించే కీలక యంత్రం అది. ఫార్ములా హెచ్ ద్రవంతో నిండిన సిలిండర్స్ ని 4 వేసి తీసుకొచ్చి ఒక్కొక్క నది వైపు పెట్టి పేలిస్తే చాలు. రత్నగర్భ అన్నపూర్ణ ఆయన ఈ కంట్రీ అన్నమో రామచంద్ర అని చిప్ప చేత పుచ్చుకొని పరాయి దేశ వాళ్లమైన మమ్మల్ని అడుక్కోవాలి, మాకు లొంగిపోవాలి. ఇంత గొప్ప పథకాన్ని అమలు జరిపే మీకు నా హార్టీ కంగ్రాచ్యులేషన్. మిస్టర్ విజయ్, ఇప్పుడు 11 గంటలైంది. 12 గంటలకి ఫార్ములా హెచ్ తో ఉన్న సిలిండర్స్ అన్ని బయటికి వెళ్లిపోతాయి. 12:30 గంటలకి అవి అన్ని నదిలో కలిసిపోతాయి. 1 గంటకి ఈ డెన్ను, ఈ దేశం, మీరు అన్ని నాశనం అవడం, మరో దేశంలో మా ఆపరేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. దట్స్ ది ప్రోగ్రామ్. యు కెన్ గో. గుడ్ బై. హలో. అరే, నువ్విక్కడ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నానయ్యా. గోడల్లో కరెంట్ ఉంది, ముట్టుకుంటే ప్రమాదం. సుప్రీం, నువ్వు చెప్పిన పథకానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. మరో 15 నిమిషాల్లో ఆపరేషన్ ప్రారంభం అవుతుంది. కనుక మనం అనుకున్న మాట ప్రకారం నీకు ఇవ్వాల్సిన బహుమతి ఇవ్వాలంటావు. అవును, లేదంటే దేశద్రోహం చేయడం నాకు హాబీ ఏం కాదు కదా. దిస్ ఈజ్ యువర్ సెటిల్మెంట్. టేక్ ఇట్ విత్ బెస్ట్ విషెస్. సుప్రీం, ఏమిటిది? నాకేం కనిపించడం లేదు. నేను కదలలేకపోతున్నాను. ఏమిటిది? మ్యాగ్నెటిక్ వేవ్ బాక్స్. మీ భాషలో ముందర కాళ్లకు బంధం అంటారు. అన్యాయం, ద్రోహం. పుట్టిన దేశానికి ద్రోహం చేయబోయే నువ్వు ద్రోహమని అరవడం హాస్యాస్పదం మిస్టర్ రావ్. అవసరం తీరిపోయాక నీలాంటి వాళ్ళని ప్రాణాలతో ఉంచడం మాకు ప్రమాదం. 12 గంటల తర్వాత నువ్వు ఆ నంబర్ 1 తో కలిసి పైలోకాలకి వెళ్ళిపోతావు. సుప్రీం, నేను శత్రువుతో చేతులు కలిపినప్పుడే నా తరతరాల చరిత్ర అనుభవం నాకు ముందు జాగ్రత్త హెచ్చరించింది. అవసరం తీరాక
నీది గొంతులు కోసే స్వభావం అని నేను ముందుగానే గ్రహించాను. అందుకే నా సెటప్ నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ భూగృహానుకున్న మొత్తం దారులన్నీ మూసేశాను. నీకు తెలియంది నాకు మాత్రమే తెలిసింది ఒకే ఒక స్విచ్ ఉంది. దాన్ని నొక్కితేనే ఇక్కడున్న వాళ్లకు విముక్తి. లేదా నువ్వు నేను ఇక్కడున్న 50 మంది ఒకేసారి పరలోకానికి ప్రయాణం కడతాం. ఎలా ఉంది నా సెటప్ తాలూకు స్పెషాలిటీ? హ్యాట్స్ ఆఫ్ టు యు మిస్టర్ గోవిందరావు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మిస్టర్ రావు, ప్రపంచ రాజకీయాల్లో ప్రతి క్షణం ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలని మా హిస్టరీలోనూ రాసుంది. నక్కలాంటి నువ్వు ఇలాంటి ఎత్తు వేయొచ్చని నాకు ముందే అనుమానం వచ్చింది. దానికోసమే నేను చేయాల్సిన ఏర్పాట్లని రెడీ చేశాను. బ్రింగ్ దెమ్. డాడీ, బుజ్జి నువ్వా? మిస్టర్ రావు, మీ భారతీయులకు సెంటిమెంట్స్ ఎక్కువ అని నాకు తెలుసు. కనుక కొడుకున్న సెంటిమెంట్ కి నువ్వు లొంగి తీరుతావని నేను ఊహించాను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు స్విచ్ నొక్కి ఈ డన్ భస్మం చేస్తే అందరితో పాటు నీ వంశోద్ధారకుడు అంతమవుతాడు. ఏమంటావు? నొక్కుతావా స్విచ్? సుప్రీం, ఉన్న ఒక కొడుకును నేను చంపుకోలేను. నువ్వు చెప్పినట్టే వింటాను. అన్ని పనులు సక్రమంగా జరిగితేనే ఎవరైనా బ్రతికేది. దట్ ఈస్ సుప్రీం స్పెషాలిటీ. అండర్స్టాండ్? ఇది పాజిటివ్, అది నెగిటివ్. ఈ రెండింటిని కలిపితే మెయిన్ ఫ్యూజ్ పోతుంది. నిజమే, కానీ ఎలా? హౌ? జస్ట్ ఎ మినిట్. గెట్ రెడీ. హోల్డ్ ఇట్. ఏమిటయ్యా ఇది? దీన్ని ఆ రెండు గోళ్ల మధ్య పెడితే ఫ్యూజ్ తప్పనిసరిగా పోతుంది. బ్రిలియంట్ ఐడియా. కానీ ఓ డేంజర్ ఉందయ్యా. ఆ గోడల వెనకాల గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అవి పగిలితే ఈ గదికే ప్రమాదం. 5 నిమిషాల్లో దేశం నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మనం బ్రతుకున్నా ఏం ప్రయోజనం? మొత్తం సైంటిస్ట్ అందరినీ రఘునాథ్ సహాయం వెంటనే బయటికి తీసుకెళ్ళు. ఫాస్ట్.
డోంట్ కిల్ మీ. నెంబర్ 1 ప్లీజ్. నెంబర్ 1 నన్ను చంపకు ప్లీజ్ ప్లీజ్. Nothing happened, darling. Nothing happened. చూడండి, మరి మన అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్నీ ల్యాండ్ వెళ్దాం. Yes. తర్వాత లాస్ ఏంజల్స్. One second. Yes, number 1 speaking here. Calling from headquarters. You are requested to be here tomorrow evening What for? to discuss some urgent matter with you. You see, రేపు 7 గంటలకు ఆయనకి పెళ్లి. ఆయన రారు. ఓవర్. ఆయన అర్జెంటుగా రావాలి. ఓవర్. ఆయన రారు. ఓవర్. రావాలి. ఓవర్. నో. ఓవర్.